నమస్తే అండి. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగకి ఉగాది పచ్చడి తయారీ విధానం చూద్దామండి. పచ్చడి కోసం నేను ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెడుతున్నాను. అలానే 2 స్పూన్లు బెల్లంని కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తున్నాను. ముందుగా పులుపు కోసం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసేసి వడపోసుకుంటున్నాను. తర్వాత తీపి కోసం కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులోకి వడపోసేసుకుంటున్నాను. తర్వాత ఘాటు కోసం మిరియాల పొడి వేసానండి. అలానే ఉప్పు, చేదు కోసం వేపపూత ఇలా అరచేతిలోకి తీసుకొని ఒకసారి ఇలా నలిచేసి వేసేసుకోండి. చివరిగా వగరు కోసం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్ల దాకా వేస్తున్నాను మామిడికాయ ముక్కల్ని. అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.